శ్రీ పోతులూరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటివరకు చాలా జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ముఖ్యంగా తిరుమల తిరుపతి విషయంలో ఆయన చెప్పినవి చాలానే జరిగాయి. తిరుపతి వెంకన్నకి పూజలేక గుడి మూసేస్తారని ఆయన చెప్పినట్టుగానే కోవిడ్ సమయంలో కల్లారా చూశాం. అంతేకాదు దేవుడి ప్రసాదం పేరుతో మోసం జరుగుతుందనగా అది కూడా కల్తీ లడ్డు ద్వారా నిజమైంది. తిరుమలలో ఇతర మతస్థుల వివాదాలు వస్తాయనగా అది కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు శ్రీవారి క్షేత్రంలో తొక్కిసలాట జరిగి ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. మరి ఇదంతా చూస్తూ ఉంటే తిరుమలలో భవిష్యత్తులో కూడా ఘోరాలు అపచారాలు జరగనున్నాయా? కాలజ్ఞానంలో చెప్పినట్టు రానున్న రోజుల్లో తిరుమలకి భక్తులు తగ్గి శ్రీశైలంకి వెళ్లనున్నారా? తిరుమలలో వరుస విషాదాలకి వెంకటేశ్వర స్వామి కోపమే కారణమా? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టే ఈ ఏడాది జరగనుందా? అసలు ఈ కాలజ్ఞానంలో ఏముంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి. భవిష్యత్ గురించి చెప్పిన వారిలో ప్రముఖులు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే తిరుమల విషయంలో ఆయన చెప్పినవన్నీ జరుగుతూ ఉండడంతో అవన్నీ కళ్ళారా చూస్తూనే ఉన్నాం. తిరుమలకి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు ముందే చెప్పారు. దీంతో 2021లో భారీ వరదకి తిరుమల పరిసరాలన్నీ రూపురేఖలు మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏ దారిలోనూ తిరుమలకి వెళ్లే పరిస్థితి కనిపించలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలని వరద ముంచెత్తింది. అంతేకాదు ఆ తర్వాత కూడా తిరుమల వద్ద కురిసిన భారీ వర్షాలకి అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. శేషాచలం కొండల వద్ద డ్యాములు, చెక్ డ్యాములు పొంగిపోయాయి. ఈ భారీ వరద కారణంగా తిరుమలలో 4 కోట్లకి పైగా నష్టం వచ్చింది. ఈ పరిస్థితిని బ్రహ్మంగారు ముందే చెప్పారు. అంతేకాదు కోవిడ్ సమయంలో తిరుమలలో శ్రీవారి పూజలు, దర్శనాలు కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే తిరుమల శ్రీవారి ప్రసాదం పేరిట మోసాలు జరుగుతాయని అనగా గత ఏడాదిలో కల్తీ లడ్డు పేరిటతో ఎంతలా వివాదం జరిగిందో చూసాం. అంతేకాకుండా ఇతర మతస్థులు తిరుమలలో వచ్చి దందాలు చేస్తున్నారని ఆ మధ్య ఒక వార్త వచ్చింది. అంతేకాకుండా ఇతర మతస్థులు నేరుగా ఆలయంలోకి వస్తారనగా అది కూడా మెల్లమెల్లగా కనిపిస్తూనే ఉందని చెప్పాలి. ఆ మధ్య తిరుమల దేవస్థానంలో ఒక ముస్లిం వ్యక్తి అనుమానంగా తిరగడంతో అక్కడి ట్రస్ట్ వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు కూడా. అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కారణంగా తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో అక్కడి జరిగిన తొక్కిసలాట్లో కొందరు గాయపడగా మరికొందరి ప్రాణాలు కూడా పోవడంతో ఇప్పుడు ఈ ఘటన బాగా సంచలనంగా మారింది. దీంతో తిరుమలలో ఇలా వరుస విషాదాలు జరగడంతో ఆ వెంకటేశ్వర స్వామి ఏదైనా విషయంలో కోప్పడ్డారని అనుకుంటున్నారు. ఇక ఇదంతా చూస్తూ ఉంటే తిరుమల విషయంలో బ్రహ్మంగారు చెప్పినట్టుగా రానున్న రోజుల్లో జరగనుందేమో అనిపిస్తుందని, రానున్న రోజుల్లో తిరుమలకి భక్తులు తగ్గి శ్రీశైలంకి వెళ్లనున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నవి హింట్లుగా అనిపిస్తుందని, అలాగే వెంకటేశ్వర స్వామి వారి సంపదని 6 దోచుకుంటారని అన్నది కూడా నిజంగా జరుగుతుందేమో అని జనాలు అనుకుంటున్నారు. ఇక కాలజ్ఞానం ప్రకారం శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, కృష్ణానది మధ్యలో బయటపడ్డ బంగారు రథాన్ని చూసిన వారు కళ్ళు పోగొట్టుకుంటారని, మధురం మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, రాయిదుర్గంలో చిలక వీర ధర్మాలని చెప్తుందని, బనగానపల్లిలో పాకర మీద చింత చెట్టుకి జాజులు పోస్తాయని, శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని, శ్రీశైల మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్యా పర్వతాలకెళ్లిపోతాడని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇక ఇవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు, కానీ ఈ 2025వ సంవత్సరంలో జరగబోయే వింత సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఆ వింతలేంటంటే 2025 సంవత్సరంలోనే దక్షిణాది రాష్ట్రాలలో భూకంపాలొస్తాయి. ఆ భూకంపం వలన ఎంతో మంది ప్రజలు ప్రాణాల్ని కోల్పోతారని బ్రహ్మంగారు చెప్పారు. విశ్వావసు నామ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట బ్రహ్మంగారు చెప్పినట్లుగా భూకంపం వస్తుంది. అనేక మంది మరణించే అవకాశం కూడా ఉంది. అలాగే 2025లో బంగారం ధర, వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం బంగారం ధర 79,000 రూపాయలుంది. కాగా 2025 పూర్తయ్యేలోపు ₹1,00,000 చేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. అంతేకాదు 2025లోపు భూముల ధరలు పెరుగుతాయని, వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు పదవుల కోసం హామీలిచ్చి ఆ పదవులు దక్కిన తర్వాత హామీలను మర్చిపోతారని బ్రహ్మంగారు చెప్పారు.
ఇప్పుడున్న రాజకీయ నాయకులు సేమ్ బ్రహ్మంగారు చెప్పినట్టే పదవుల కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి చివరికి పదవుల్ని దక్కించుకున్నారు. కానీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదు. అలాగే 2025లో ఆధ్యాత్మిక దొంగలు ఎక్కువైపోతూ ఉంటారని బ్రహ్మంగారు చెప్పారు. అంటే సనాతన ధర్మంని కాపాడుతామని, సనాతన ధర్మాన్ని కాపాడుదాం అని చాలా మంది పాపులారిటీ కోసం లేదా డబ్బు కోసం రోడ్డుకెక్కుతారు. వీరి వల్ల మతాల మధ్య గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో చాలా మంది మరణిస్తారు. కానీ వీరు మాత్రం ఏ గొడవల్లో దూరరు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇలాంటి వారిని చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ సంవత్సరంలో భూమి మీదకి వింత జీవులొస్తాయని, వాటిని చూసిన ప్రజలు భయాందోళనకి గురవుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బహుశా ఏలియన్స్ గురించి అయి ఉండొచ్చు. ఇక ఈ సంవత్సరంలో మనుషులు కనిపెట్టిన ఒక టెక్నాలజీ వలన లేనిపోని సమస్యలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. బహుశా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ఏఐ టెక్నాలజీ కావచ్చు. 2025లో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో భారీ వరదలు, భూకంపాలు సంభవిస్తాయి. ఇటీవల కాలంలో మనం చూస్తున్న వరదలు, వర్షాలు మరియు భూకంపాలు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంతేకాదు కొత్తగా 2 రకాల రోగాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2 రోగాల వల్ల భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అయితే కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుండి హెచ్ఎంపివి అనే డేంజరస్ వైరస్ వచ్చినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కూడా మరింత ప్రాణముప్పు ఉందని తెలుస్తోంది. ఇక నదులు ఉగ్రరూపం దాల్చుతాయని, దీంతో నీటి కొరత ఏర్పడుతుందని తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో సాంప్రదాయాలు, నైతిక విలువలు తగ్గిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. అవినీతి, స్వార్థం ప్రజల్లో ఎక్కువవుతుందని, నిజాయితీ, ధర్మం మరుగున పడిపోతాయని చెప్పారు. ఇక 2025లో 6 దేశాల మధ్య యుద్ధాలు, అణ్వస్త్ర ప్రయోగాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఇది ఖచ్చితంగా జరిగేలాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కుటుంబ వ్యవస్థ ధ్వంసం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు, వివాహ రద్దులు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ 2025లో కాలజ్ఞాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని, దీనిని తట్టుకోవడం మానవులకి కష్టమవుతుందని తెలిసింది. అలాగే వృక్షాల నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహార కొరత ఏర్పడుతుందట. అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలొచ్చి ఈ సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుందని, దానితో కూరగాయల రేట్లు, బియ్యం రేట్లు, అన్నీ నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలు ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలని ప్రచారం చేసి నిజాల్ని కప్పిపుచ్చుతారు. అడవిలో నుండి క్రూర మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవుల్ని చంపుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉండగా ఇప్పుడు చాలా చోట్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక వెంకటేశ్వరుని కుడి భుజము అదురుతోంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి. కర్ణాటకలో దేవాలయాలని ముస్లిం మతస్థులు ధ్వంసం చేస్తారని కాలజ్ఞానంలో ఉంది. ఈ ఏడాదిలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. ఇక పిల్లలు పెద్దవారిగా, పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. యువత ఉద్యోగం కోసం తప్పుడు మార్గంలోకి వెళ్లి తల్లిదండ్రులని బాధపెడతారని కాలజ్ఞానంలో రాశారు. ఈ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడమగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బు సంపాదిస్తారు. కొత్త రకమైన వ్యాధి లేదా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు. ఇక అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. ప్రజలు మన దేశ సాంప్రదాయాలని వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలని అనుసరిస్తారు. కిరాతకులకి వెంటనే శిక్ష పడదు. చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులకి భయాన్ని కలిగించు. కష్టపడి పనిచేసేవారి కన్నా హాయిగా కాలక్షేపం చేసి నష్టాల్ని తెచ్చిపెట్టేవారి విలువ పెరుగుతోంది. ఈ సంవత్సరంలో చాలా రకాల విపత్తులొస్తాయి. చిన్నపిల్లల్లో వింత వింత జబ్బులొస్తాయి. ప్రజలని మూర్ఖులుగా చేయటానికి దొంగ బాబాలు పెరుగుతారు. బెజవాడ కనక దుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతోంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతులని ఆడిస్తోంది. నదులు, మహానగరాలు ముంచెత్తుతాయి. రాబోయే రోజుల్లో కలకత్తాలో భూకంపం వస్తుంది. ఊరి పొలిమేరల్లో తెల్లటి కుక్కలొచ్చి బోరన విలపిస్తూ చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారు.
ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తోంది. దీని వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోందని బ్రహ్మంగారు చెప్పారు. ఇక ఒకే లింగంకి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారని, వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతోంది. భగవంతుని మీద విశ్వాసం, నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికే ఇవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈ ఏడాదిలో అవి పూర్తిగా నిండిపోతాయని తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.